జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. చాలామంది సందర్భాన్ని బట్టి ఎటు వీలుగా ఉంటే, ఎటు లాభదాయకంగా ఉంటే, ఎటు ఉపయోగకరంగా ఉంటే అటువైపు మారిపోతూ ఉంటారు. గోతులు తీసేస్తూ ఉంటారు వెనకబడితే. అట్లాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనసులో మాటను అట్లాంటి వారితో పంచుకోకూడదు. మరి అట్లాంటి వారిని ఎలా గుర్తిస్తాము, ఎలా గుర్తించగలము అనంటే, అట్లాంటి వారికి ఓర్పు లేకుండా ఉంటారు, అసహనంతో ఉంటారు, ఎప్పుడూ ఆనందంగా ఉండరు. వారితో పరిచయమైనటువంటి వాళ్ళని కూడా ఉండనివ్వరు. చేసినటువంటి మేలు మర్చిపోతూ ప్రవర్తిస్తారు. వాళ్ళు అసూయతో నిండినటువంటి గుణాలు, లక్షణాలు కలిగి ఉంటారు. అయితే ఇట్లాంటి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకొని వీరితో కష్ట సుఖాలు మాట్లాడేటప్పుడు వీరితో మన మనసులో ఉన్నటువంటి మాటను పంచుకుంటే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికి ఎలా ఉంటారో, ఏ విధమైనటువంటి స్వభావంతో ఉంటారో తెలియదు. ఉపయోగాన్ని బట్టి వాళ్ళు మారిపోతూ ఉంటారు. కాబట్టి అది గమనించి ఇట్లాంటి వారితో మనసులో ఉన్నటువంటి మాటను పంచుకోకుండా ఉండాలి. అలా ఏమైనా పంచుకుంటే అది తారుమారైనప్పుడు ఆ మాటనే మన మనస్సును ముక్కలు చేసేస్తుంది, బాధకు గురి చేస్తుంది. అందుకే ఇటువంటి వారితో స్నేహం చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించి మాట్లాడాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి ఈ భగవద్గీతను ఉపదేశించే సమయంలో భగవద్గీతలో సజ్జన సాంగత్యం చేయాలి. ఆ సజ్జనులు ఏది చేసినా కానీ ధర్మంతో ముడిపడేటటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. చేసినటువంటి దాని కృతజ్ఞతను మర్చిపోకుండా ఉంటారు. దీనంతటికీ సర్వమైనటువంటి భగవంతుడే ఆధారము. ప్రతిదానికి కూడా, ప్రతి దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు. ఈ సృష్టి భగవంతుడి సంకల్పం చేత, అది నా చేతనే చేయబడింది. కాబట్టి సర్వ సృష్టికి ఆధారమైనటువంటి వాడిని నేను. అది ఎవరైతే నన్ను నమ్ముతారో, నమ్మి ధర్మంతో ముడిపడి జీవిస్తారో, నిరంతరము నన్నే స్మరిస్తారో అట్లాంటి వారు నన్ను చేరుకుంటారు. అట్లాంటి వారితో స్నేహం చేయాలి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు. ఆ విధంగా ఇట్లాంటి అసూయ, అహంకారము, ఇట్లాగా ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పినటువంటి స్వభావం కలిగినటువంటి వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాబట్టి మనసులో ఉన్నటువంటి మన మాటలను వారితో పంచుకోకూడదు. పంచుకుంటే తారుమారు చేసి మన ఎదుగుదలకు, మన బాధలకు కూడా గురయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. జై శ్రీమన్నారాయణ.